పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 50వ సంకీర్తన 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అనే దయ్యము పట్టినటువంటి చిన్నది వారికి ఎదురుగా వచ్చిందని, ఆమె పౌలును చూసి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి ప్రకటిస్తుంది. పౌలు గారు వ్యాకులపడి ఆమెను చూస్తూ, నీవు ఈమెను వదిలిపొమ్మని దయ్యముతో చెప్పగా వెంటనే అది ఆమెను వదిలిపోయింది. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చి వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టి, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెడుతున్నారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండగా అకస్మాత్తుగా మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు అదిరేను అని, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను అని వాక్యం సెలవిస్తుంది. చెరసాలలో వారు స్తుతి చేస్తుండగా దేవునిని మహిమపరచగలిగారు. వారి బంధకాలే కాదు, వారితో ఉన్న వారందరి బంధకాలు కూడా విడిపించబడ్డాయి. మన జీవితంలో దేవుడు మహిమపరచబడితే మనకున్న ప్రతి బంధకాలు ఆయన విడిపించి ఘనపరచగలరు. మన ఆత్మీయ జీవితంలో కుటుంబాలుగా ఎన్నో బంధకాలలో బంధించబడి ఉంటారు. యవనస్తులు, కుటుంబ యజమానులు వారి బంధకాలు తెంచుటకై, విడుదల కొరకై ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వారు విడిపించబడకపోవడానికి గల కారణం వారి జీవితాల ద్వారా దేవునికి మహిమ కలగట్లేదు. మనం చేసే స్తుతి ఆయనను మహిమపరచుటకే కనుక మనకున్న చెరసాల వంటి అనుభవాలు పునాదులతో సహితం కదిలింపబడతాయి. విశ్వాస జీవితంలో దేవునిని స్తుతించి మహిమపరిచే వారిగా మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రభువుని మహిమపరచగలిగితే మన బంధకాలన్నీ కూడా స్తుతి ద్వారా, ఆయన్ని మహిమపరచుట ద్వారా సమస్తము నుండి మనం విడిపించబడతాం. చెరలో నుండి బయటికి రాగలుగుతాం, బంధకాలలో నుండి విడిపించబడతాం. ఒక మంచి కార్యాన్ని చేసినటువంటి పౌలు సీలను వారందరూ కూడా పట్టుకొని వారిని చెరసాలలో వేశారు. అయినప్పటికీ వారు మనుషులను ఆధారం చేసుకోలేదు కనుక చెరసాలలో సహితం మధ్యరాత్రి వేళ ప్రభువుని స్తుతించగా దేవుడు వారి స్తుతుల ద్వారా మహిమ పొందిన వాడే అద్భుతాన్ని ఆ రాత్రికాల సమయంలో ఆ చెరసాలలో ప్రభు జరిగించారండి. అటువంటి అద్భుతమైనటువంటి అనుభవంలోనికి మనము కూడా వెళ్ళగలిగితే, మనము కూడా ప్రభువుని స్తుతించటానికి, ఆరాధించటానికి సమయమనక అసమయమనక పరిస్థితులను బట్టి కాకుండా ఆయన నేను ఆరాధించాలి, స్తుతించాలి అనే మనసు మనం కలిగి ఉంటే, దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా మన యొద్దకు వచ్చి మనకున్నటువంటి పరిస్థితులను మార్చి మనల్ని విడిపించగలరు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక.